దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని పిల్లలమైనటువంటి మనం నిశ్చయముగా ఒకప్పుడు దేవునిని ఎరగని వారముగాను, దేవునికి దూరస్థులమైన వారిగాను మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుచూ ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృప ఆయన పిల్లలమైన మనందరినీ కూడా ఆయనకు దత్తపుత్రులుగా చేసుకోవటానికి ప్రభువే ఆయన యొక్క స్వరక్తాన్ని చిందించి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కన్యక గర్భమందు పుట్టిన వాడై ఉండి ఆయన మనల్ని కూడా దేవుని బిళ్ళరా ఆయనకు వారసులుగా చేసుకోవటానికి ప్రభు కృప చూపించాడు. దేవుని బిళ్ళరా, నేటి దినాన ఆయన పిల్లలమైనటువంటి మనం అందరము కూడా మనం ఏమాత్రము కూడా ఆయనకు దూరస్థులముగా ఉండటానికి ఎంత మాత్రం ఇష్టపడినటువంటి నా ప్రభువు ఆయన స్వరక్తము ద్వారా మనం సంపాదించి ఆయనకు శిష్యులముగాను మరి ముఖ్యంగా ఆయనకు వారసులముగాను చేసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. దేవుని బిళ్ళరా, నిత్యముగా నేటి దినాన నీవు దేవునికి వారసుడిగా ఉండాలి అంటే ఆయన యొక్క మార్గంలో మనం నడిచే వారముగాను, ఆయన ఎందు భయభక్తులు కలిగి మన విశ్వాసయాత్రను కొనసాగించగలిగిన వారముగాను మనం ఉండగలిగినప్పుడు నిత్యరాజ్యపు వారసులుగా మనము స్థిరపరచబడ్డానికి మన ప్రభు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి నీవు అనగా ఈ లోక సంబంధమైనటువంటి న్యాయ విధుల్లో ఉన్నటువంటి మనము విడిపించబడి దేవుని కొరకు బ్రతుకుదాం, ఆయన రాజ్య వారసులుగా స్థిరపడదాం. దేవుని యొక్క కృపా కటాక్షములు ఆయన పిల్లలను మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.